నిజం కోసం జగన్ చేస్తున్న పోరాటం ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళిందా? సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి గతంలో రెండు దినపత్రికలు చేసిన ఆరోపణలు, లేదంటే యుఎస్లో ఒక కేసు నమోదైంది అదానీకి సంబంధించి. అందులో జగన్మోహన్ రెడ్డి దాదాపు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నట్టు తేలింది ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి అదానీ దగ్గర నుంచి అనేది అప్పట్లో మేజర్ 2 పత్రికల్లో కూడా, ఇటు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కథనాలు రావడం, దాని మీద పరువు నష్టం దావా వేస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దాని మీద కోర్టు వరకు వెళ్ళడం, కోర్టు అయితే సమన్లు పంపించింది ఆ 2 పత్రికలకి అనేది ఒక రకంగా అంటే నిజాన్ని వెలికి తీసే ప్రయత్నంలో ఇంత పోరాటం చేయాల్సి వస్తుందా తాను సచ్చీల్డని నిరూపించుకోవడానికి, లేదంటే రాజకీయాల్లో ఇలాంటి బురద జల్లడం లేదంటే చల్లించుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా కొత్తని అనుకోవాలా? ఏం తేలబోతోంది దీంతో ప్రజల్లో? ఎందుకంటే తాజాగా బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక కీలక వ్యాఖ్య చేశారు. ఎన్నికల ముందు డ్రగ్స్ గురించో దీని గురించి ఇలాంటి ఆరోపణలన్నీ చేసే అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చారు అనేది. అటువంటి దానికి ఏమన్నా ఇప్పుడు విముక్తి కలుగుద్దా దీని ద్వారా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఎలా చూడాలి నిజంగా సెకీ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిజంగా లంచం తీసుకోకుండా ఉండుంటే కోర్టు వరకు వెళ్ళుండేవారు కాదు అని అనుకోవాలా, లేదంటే ఆయన మీద పడిన మచ్చ చెరిపి వేసుకునే ప్రయత్నం మొదలు పెట్టారు అని అనుకోవాలా? మీరన్న మొట్టమొదటి దానికోసం ఈ పిటిషన్ వేసి ఉండొచ్చు. ఎందుకు అంటే బేసిక్గా జగన్కి కానీ రాజశేఖర్ రెడ్డి ఫైట్ కాన్సెప్ట్ అలవాటు ఎక్కువ వీళ్ళకి. మీడియాని లేకపోతే సోషల్ మీడియాని ఇది వీళ్ళంతటా వీళ్ళుగా యాక్టివ్గా తయారు చేసుకుంది ఎప్పుడూ లేదు. మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళ మీద జరిగినటువంటి విష ప్రచారం వాస్తవంగా రాజశేఖర్ రెడ్డి అంటే ప్రజలందరిలో మైండ్లలో తీసుకొచ్చింది. అంటే వాళ్ళ కుటుంబం గురించి లేదా కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటి అన్నటువంటి. తెలుగుదేశం పార్టీ అభిమాని కానీ లేదా తటస్థులైన వ్యక్తులకు కానీ ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే అతను ఒక రాక్షసుడు, అదే సినిమాలో చూపెట్టేట పొడుచుకుంటూ వెళ్తుంటారు చూడండి. కాకపోతే సినిమాలో అలా పొడిచేవాడికి హీరో అవుతాడు, విలన్ కూడా అట్లాగే పొడుస్తుంటాడు. విలన్ ఇలా 2 సార్లు పొడిస్తే హీరో 60 సార్లు పొడుస్తాడు. ఇక్కడ విలన్ గానే చూపించారు వీళ్ళని. రాజశేఖర్ రెడ్డి అంటే ఏదో ఒంటి నిండా రక్తం పూసుకుని గళ్ళ లొంగి కట్టుకుని దానికి ఏమంటారు ఇక్కడ ఒక బొగ్గన చొక్కెట్టుకుని కనబడ్డ వాళ్ళందరినీ నరుక్కుని వెళ్లే మనిషి అన్నటువంటి తరహా ప్రచారం చాలా బలంగా దీర్ఘకాలం పాటు నడిచింది. రాజశేఖర్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ విపరీతంగా జరిగింది. ఈవెన్ తను పాదయాత్ర చేసేటప్పుడు కూడా విపరీతంగా జరిగింది. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ మీద వెళ్ళటం వేరు, కానీ రాజశేఖర్ రెడ్డి మీదనే అంత విస్తృతమైన ప్రచారం వెళ్ళింది. అలా చాలా ఇప్పుడు కంపేర్ టు జగన్ ఎక్కువ జరిగిందా స్ట్రాటజీ నడిచేది. జగన్ కంటే ఎన్టీ రామారావు కాంగ్రెస్ మీద పోరాడాడు, మామూలుగా కాంగ్రెస్ సిద్ధాంతం మీద పోరాడాడు, వారసత్వ రాజకీయం మీద పోరాడాడు. తర్వాత వాళ్ళు ఆంధ్రులను అవమానిస్తున్నారన్న దాని మీద పోరాడాడు. ఆయన పార్టీ సైద్ధాంతిక పోరాటం ఎన్టీఆర్. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాడు సహకరించింది. ఎన్టీఆర్ని గద్దె దించినప్పుడు ఆనాడు కాంగ్రెసే కదా సెంట్రల్ అధికారంలో ఉంది. అట్లాగే గవర్నర్ కూడా సెంట్రల్ చెప్పిన మాట వినేవాడే కదా. ఎన్టీఆర్ని గద్దె దించడం తమకు చేత కానప్పుడు చంద్రబాబు చేసి పెడుతున్నాడు కదా అని చెప్పేసి సహకరించారు. ఆ సహకరించినప్పటి నుంచి ఒక పాజిటివ్ థింకింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ అటాక్ చేయకుండా ఎంతసేపటికి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. అంటే తెలుగుదేశం కాంగ్రెస్ విమర్శిస్తున్నట్టే ఉంటుంది, కానీ ఎవరిని టార్గెట్ చేస్తుంది? వంగవీటి రంగ, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, లేకపోతే అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి, ఇట్లా వ్యక్తులను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇందులో కూడా హైయెస్ట్ టార్గెట్ రాజశేఖర్ రెడ్డి. ఎందుకంటే అప్పుడే ఊహించుండొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి ఫ్రెండ్స్ కదా. రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఏం చేస్తున్నాడు చంద్రబాబుకి తెలిసి ఉండదు. కాబట్టి తనకి మళ్ళీ అతను వస్తే పోటీ అవుతాడు అన్నటువంటి ఉద్దేశంతో ముందే అతని క్యారెక్టర్ అసాసినేషన్ పీక్ స్టేజ్. ఆ రోజునైతే మామూలు రేంజ్లో పడలేదు. కాకపోతే పత్రికలు టీవీలు ఇటు పక్కకు ఉన్నాయి బాబుకు అనుకూలంగా. ఇటు రాజశేఖర్ రెడ్డిని సమర్థించి రాసేవాడు ఎవడు లేడు ఆ రోజున వాళ్ళకి. మళ్ళీ అలాంటి సిచ్యుయేషన్లో అతని అదృష్టము లేకపోతే తెలుగుదేశం దురదృష్టము అతని అధికారంలోకి రావటం. అంటే అతనికి కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం. అంటే ఈ కారణాలన్నీ ఏంటి? ఇవన్నీ నెగిటివ్ స్టోరీలు. రాజశేఖర రెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ అంతర్గత శక్తులు ఇవన్నీ పట్టుకుపోయి జాతీయ నాయకత్వానికి ఇచ్చుకుని అతను లాంటి ఎట్టా ముఖ్యమంత్రి అభ్యర్థి అని అడగడానికి ఉపయోగపడ్డాయి. వాస్తవంగా పబ్లిక్లో చరిష్మాటిక్ చూస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిల కంటే రాజశేఖర రెడ్డికి అప్పటికే పలుకుబడి ఉంది పబ్లిక్లో, ఓ పాజిటివ్ ఇమేజ్ ఉంది.
కానీ ఎందుకని రాజశేఖర రెడ్డికి ఇవ్వాల సీఎం పదవి ఫ్రమ్ ద బిగినింగ్? అవును. అంటే వాళ్ళకి ఎందుకు ఇచ్చారంటే ఇదే కాదు, ఈ వ్యతిరేకతే. అప్పుడు ఈ పత్రికల్ని ఎలాగ మేనేజ్ చేయాలి ఇతనికి తెలియదు. ఇంకోటి పత్రికలన్నీ అవతల ఉన్నప్పుడు ఏం చేయాలి ఇతను? అప్పటికి రాజశేఖర రెడ్డి ఏం చేశాడు దాన్ని కౌంటర్ చేయడానికి? ఆ ఉదయం తన డబ్బులే ఇవ్వడం. రాజశేఖర రెడ్డికి అనుకూలంగా అప్పుడు ఉదయం నడిచింది, తర్వాత రోజుల్లో వార్త నడిచింది కొంత. అంటే కాంగ్రెస్కి అనుకూలం ప్లస్ రాజశేఖర రెడ్డి మీద పాజిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించారంటే కౌంటర్ సమాధానం ఇతను చెప్పింది వేయడానికి ఒక అవకాశం దక్కింది. ఎందుకంటే ఈనాడు జ్యోతి వీటట్లో అప్పుడు ఉండేది కాదు అవకాశం. అలాంటి స్టేజీ నుంచి ఆ అటాకులు పడిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కొంత ట్రై చేశాడు. ఎలాగా అన్ని ఛానళ్ళు పత్రికలకి కొంత ఆర్థిక సహకారం అందించాడు ప్రభుత్వం నుంచి. తద్వారా తన మీద నెగిటివ్ ప్రచారం రాకుండా ట్రై చేశాడు. కానీ డబ్బులు తీసుకున్నాడు కానీ ఆయన ప్రచారం ఆగలేదు. ఇక దాంతో ఎదురుదాడి ప్రారంభించి ఆ 2 పత్రికలు అంటూ ఎదురుదాడి ప్రారంభించాడు రాజశేఖర రెడ్డి. అయినా పత్రికలో రాసిన దానికి బయట పొలిటీషియన్కి తేడా ఉంటుంది కదా. పత్రికల మీద కొంత నమ్మకం ఎక్కువ ఉంటుంది కదా. దాంతో అతను దెబ్బతింటున్నటువంటి సందర్భంలో ఈ బాధ జగన్కి చెప్తే చేశాడా లేదా జగనే ఆ విషయాన్ని గమనించి చేశాడా తెలియదు. కానీ ఫైనల్గా ఒక కాన్సెప్ట్ నడిచింది. అదే మనకు కనబడేటటువంటి సాక్షి పత్రిక, సాక్షి టీవీ. అయితే పెట్టడంతోనే డైరెక్ట్గా పార్టీ పత్రికని అనౌన్స్ చేసుకునేటప్పటికి దాని విశ్వసనీయత స్టార్టింగ్లోనే కొట్టిపోయింది. అంటే ఒక విశాలాంధ్ర ప్రజాశక్తి ఎట్లయితే రాజకీయ పార్టీ అనుబంధ వాయిస్ అంతే, ఇది ఇంకొంచెం హైలీ పెట్టుబడితో నడిచినటువంటి వ్యవస్థ కింద నడిచింది. దాన్ని పత్రిక అనే కోణంలో చూస్తూనే రాజకీయ పత్రికగానే చూశారు. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి పత్రిక చూశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి పత్రికగా చూశారు. అంతే తప్పించి చూడలేదు. కాబట్టి అది ఉంది కదా, వాళ్ళు అందులో రాస్తే మేము ఇందులో రాసుకున్నాంలే, వాళ్ళు అందులో తిడితే మేము ఇందులో తిట్టాంలే అన్నటువంటి విధంగానే నడిపాడు తప్పించి రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా నిజమైన న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన రాల. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ మీద ఇట్లాగే సుదీర్ఘకాలం పాటు జరిగింది. తను ప్రధానమంత్రి అయ్యాక ఏం చేశాడు? ఆ మీడియాని ఇవాళ రైటిస్ట్ శక్తి క్యాప్చర్ చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2 ఏమైంది? కేసులు వేశాడు లీగల్గా. డైరెక్ట్గా మోడీ కాకుండా అనేక చోట్ల పరువు నష్టం దాబాలు పడ్డాయి. కొన్నింటిలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది కదా, ఉపసంహరించుకోవాల్సి వచ్చింది కదా. న్యాయ పోరాటంలో ఆ వెసులుబాటు ఉంటుంది. ఆ న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచన ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు వాళ్ళు న్యాయ పోరాటాలకు దిగుంటే ఇంత ఇది ఉండేది కాదు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది అట్లాంటి పోరాటాలు చేసి వాళ్ళ మీద పడకుండా చూసుకున్నారు. వీళ్ళకి అది లేకపోవడం అన్నటువంటిది అని కోర్టు అని ఎవరు చేస్తాడే అని వాళ్ళు అందులో తిట్టారు మనం ఇందులో తిట్టాము అన్నటువంటి రూట్లో సరిపోయింది. ఇంతకాలానికి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాడు అనుకోవాలి కేసు వెళ్ళడం ద్వారా. లీగల్ అదే న్యాయ పోరాటానికి దిగడం అన్నటువంటిది ఖచ్చితంగా పందా. ఇప్పుడు డ్రగ్స్, సైకో జగన్ దాని మీద పరువు నష్టం కొన్ని లక్షలు వేయచ్చు. ఎందుకంటే ఎవడాడు సర్టిఫికెట్ ఇవ్వడానికి సైకో అని చెప్పేసి ఏమైనా సైక్రియాట్రిస్ట్లా సర్టిఫికెట్ ఇవ్వడానికి? రెండవది ప్రతి వార్తలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వేశారు అట్లాంటి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. ఓవరాల్ గా అప్పుడే వేశారు అట్లాంటి. ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. కానీ ఒకటిసారి ఇప్పుడు ఈ లీగల్గా వెళ్ళడం వల్ల, ఫైట్ చేయడం వల్ల కొన్ని డౌట్స్ కూడా, అంటే ప్రజలకి తెలియాల్సింది కూడా, నిజంగా యుఎస్లో ఆ పెట్టిన కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన ఉందా? వీళ్ళు చెప్పినట్టు ఈ 1750 కోట్ల రూపాయలు అదానీ దగ్గర లంచం తీసుకున్నారు అనే అంశాన్ని అక్కడ నిజంగా ఆ కేసులో జగన్ పేరుతో ప్రస్తావించారా? ప్రస్తావించకుండా వీళ్ళ పత్రికల్లో ఎలా ప్రచురించారు అనేది కూడా ఇక్కడ ప్రశ్న. ఇక్కడ బేసిక్గా ఒకటండి, వాళ్ళు ప్రస్తావించినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అదానీని టార్గెట్ చేస్తా, అక్కడ జగన్ టార్గెట్ చేస్తా పెట్టింది కాదు. ఆ సోరోస్ అనేటువంటి సంస్థ ఎవడైతే భారతదేశాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేయడం, అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీని కానీ నరేంద్ర మోడీని కానీ అధికారంలోకి రానియకూడదు అన్నటువంటిది వీళ్ళ ప్రధాన ఎజెండా. సోరోస్ అనేటువంటి వాడు నడుపుతుంటాడు. వాడు ఓపెన్ గా 2022లో అనౌన్స్ చేశాడు. అంటే మధ్యలో మరి జగన్ ఎక్కడి నుంచి వచ్చాడు? నేను అంటోంది మోడీ అదానీలను నాశనం చేస్తాను, తద్వారా దానికి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడతానని అనౌన్స్ చేశాడు అతను. ఆ అనౌన్స్మెంట్ లో భాగంగా అదానీని దెబ్బ కొట్టాలి.
అవును. దానికి హిండెన్బర్గ్ చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు తప్పుడు కథనాలు ప్రొజెక్ట్ చేసి. అయినా అదాని మళ్ళీ 6 నెలల్లో కోలుకున్నాడు, ఏడాది తిరిగేటప్పటికి మళ్ళీ వెల్ సెటిల్ అయ్యాడు. అతన్ని దెబ్బ కొట్టడానికి ఈ దఫా వేసినటువంటి దాంట్లో, అదాని మీద వేసిన దాంట్లో జగన్ అనేటటువంటి పాయింట్ ఒకటి. అక్కడ వాళ్ళు వేసినటువంటిది ఇద్దరు వ్యాపారస్తుల తగవు. అందులో వేసినటువంటి పిటిషన్లో ఏంటంటే దాన్ని ఎలాగా డైరెక్ట్ గా అసలు అమెరికా ఎవడు మన దేశంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త మీద కేసు పెట్టడానికి కుదరదు చట్ట ప్రకారం. దానికి ఏం చేశారు తెలివిగా, అక్కడ మనోడు కూడా అదాని కూడా ఇప్పుడు మనకి ఇక్కడ సెబీ ఉంటాయి కదా మనకి, ఏది మన స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేయించుకుంటాం, అదే కదా అదాని ఆస్తి ఎంత అని చెప్పడానికి. అక్కడ అట్లాంటి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కాబట్టి అక్కడ చట్టాలకు లోబడతాడు. దాన్ని అడ్డు పెట్టుకుని అదానికి ఓ $116 మిలియన్ ఎంతో అప్పు వచ్చింది. అక్కడ అప్పు తీసుకున్నాడు, డబ్బులు సేకరించాడు లైక్ డిపాజిట్. ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఇండియాలో 160కి 240, 1600కి 2400 అన్న తరహాలు. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ₹1,00,000 అక్కడ డబ్బు తెచ్చుకున్నాడట, ఇక్కడ ₹1,00,000 లంచాలు ఇచ్చాడట. దానికి ఏంటి సాక్ష్యం అంటే అడేం చూపెట్లా. ఏం చూపెట్టాడయ్యా అంటే ముందు 2-3 సార్లు ఆంధ్రప్రదేశ్ సీఎం కలిశాడు బిగ్ పర్సన్ని. కలిసిన తర్వాత 3 సార్ల తర్వాత అతన్ని కలిసిన తర్వాత ఒప్పందం మీద సంతకం జరిగింది అని ప్రకటించాడు, అంతే కంప్లైంట్. ఎట్లాగే ఒరిస్సా ముఖ్యమంత్రి, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు కలిశాక అయ్యింది కాబట్టి దాని వెనకాల కిక్ బ్యాక్స్ ఉంటాయి, అందుకోసమే ఇక్కడ డబ్బులు వసూలు చేసి ఉండొచ్చు అనేది మాత్రమే వాళ్ళు అనుమానాన్ని. ఏంటి దాని మీద దర్యాప్తును ఆళం చేయమంటున్నారు అమెరికన్ ప్రభుత్వాన్ని. వాడు ఏం దర్యాప్తు చేయాలి? అదాని దగ్గరికి వస్తాడు, అదానికో నోటీస్ ఇవ్వాలి, ఏంటంటే ఇక్కడ తీసుకుని డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో లంచాలు ఇచ్చామంట. అదాని ఉంటాడు, ఎవడో ఏదో చెప్పింది నా దగ్గర నేను చోట పెట్టుబడి పెట్టానంటాడు. విదేశాల నుండి తీసుకున్న డబ్బులు ఎప్పుడైనా వ్యాపారంలోనే పెట్టుబడి పెడతారు, లంచాలు ఇవ్వరు అనే అమాయకత్వం. కానీ అదాని లాంటి వాళ్ళు లంచాలు ఇస్తాడు అనుకోవడం కూడా అమాయకత్వం. అదే కదా, ఎందుకంటే అదాని స్థాయి ఏంటో, అదాని పలుకుబడి ఏంటో తెలుసు. నరేంద్ర మోడీతో సన్నిహితంగా ఉన్నాడని ఒక పక్కన చెప్తా, నరేంద్ర మోడీ సన్నిహితంగా ఉన్నాడు దగ్గర ఈయన లంచాలు వసూలు చేస్తాడా? చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారా? ఇది కూడా $1 మిలియన్ ప్రశ్నే అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరుతుంది సార్. ఇప్పుడు కోర్టుకు వెళ్ళి ఆయన అడిగింది ఒకటి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి, తప్పుడు కథనాలు రాసేవని మళ్ళీ అవే పత్రికల్లో రావాలి. ఓకే, 100 కోట్ల పరువు నష్టం దావా గురించి ఏం జరుగుద్ది అనేది కూడా ఒకటి, నిజంగా 100 కోట్లు వాళ్ళు కడతారా లేదా అనేది. లేదంటే జస్ట్ ఇది కూడా క్యాడర్ని సంతృప్తిపరచడానికో వైసీపీలో జోష్ తీసుకురావడానికి ఈ స్టెప్. ఇందులో ఇతను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అందులో 4 కోణాలు ఉన్నది. ఒకటి క్షమాపణ, ఇంకొకటి ఇట్లాంటి వార్తలు ఆల్రెడీ పబ్లిష్ అయిన వాటిని తీసేయటం, తీసేయమని అడగటం. మూడోది వాళ్ళ మీద శిక్షించమని అడగటం, $100 కోట్ల అడగటం. నాలుగోది అయితే ఇందులో నిలబడతాడా చివరి దాకా? ఇప్పుడు వాళ్ళు తీసేశారనుకోండి, దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది? ఆయన అంతేనా కదా, ఆయన దానికి ఒప్పేసుకుంటే ప్రయోజనం ఏముంది? దానికోసమే పెట్టినట్టు. బేసిక్ గా కావాల్సింది ఆ చివరి దాకా నిలబడగలగాలి, క్షమాపణ చెప్పించుకునేదాకా. అవును, అంటే తీసేయడానికి కూడా ఏముంటుంది సార్, ఆల్రెడీ పత్రికలో ప్రింట్ అయిపోయింది, ప్రజల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పత్రికలన్నీ వెనక్కి అయితే రావు కదా, మహా అయితే గూగుల్లో డిలీట్ చేస్తారేమో అంతే. అందుకనే కదా క్షమాపణ చెప్పడం అనే పాయింట్ మీద నిలబడాలి తెలివైన. అవును, నిలబడలేకపోతే గనక అది వేరే రూట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. పత్రికలు సమన్లకి రెస్పాండ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్ ఇటువంటి వాటిల్లో? ఓన్లీ జగన్ వేసారు కాబట్టి రెస్పాండ్ అవుతారా? ఎందుకంటే పత్రికలు ఇలాంటి కామన్ కదా, చాలా వస్తూ ఉంటాయి కదా. వచ్చేసి వదిలేసేయడానికి కుదరదు, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా, వాళ్ళ వెర్షన్ చెప్పాలి. అవును మేము కట్టుబడి ఉన్నామని చెప్పచ్చు, అదేంటి అనేటటువంటి చూడాలి, వాళ్ళు ఏం చెప్తారు అన్నటువంటిది వాళ్ళు చెప్పే పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కానీ ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం కోసం ఎంత కష్టపడాలా, జగన్ ఇంత ఢిల్లీ వెళ్ళి కోర్టు వరకు వెళ్ళాలా అనే చర్చ అయితే వస్తుందా దీని ద్వారా ప్రజల్లో? ఆ మార్పు ఏమైనా కనిపిస్తుందంటారా? ఎవరికి పట్టదు, పట్టదంటారా? ఎవరి పద్ధతి వాళ్ళదే, ఎవరి వ్యవహారం వాళ్ళదే. రైట్, థ్యాంక్ యూ సార్. చూద్దాం, మొత్తానికి ఒక 100 కోట్ల పరువు నష్టం దావా అయితే జగన్మోహన్ రెడ్డి వేయడం, దీనికోసం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్ళడం, ఏం జరగబోతోంది? నిజంగా ఆ 2 పత్రికలు బేషరతుగా క్షమాపణ చెప్తాయా? ప్రజలు మెయిన్ నమ్ముతారా లేదా జగన్ లంచం తీసుకోలేదు అదాని దగ్గర అనేది?